'కల్కి' సినిమా తీయడానికి ఒక 5 ఏళ్ళు పైగా పట్టింది. ఈ సినిమాలో ఎన్నో వేల మంది టెక్నీషియన్స్, క్రూ చాలా కష్టపడి పనిచేసి, ఒక ఇండియన్ సినిమా హిస్టరీలోనే నెవర్ బిఫోర్ అన్నట్టు ఒక విజువల్ వండర్ తయారు చేశారు. వాళ్ళందరి తరఫున ఈ సినిమాకి ఇచ్చిన గౌరవం, బెస్ట్ ఫిల్మ్ గౌరవం, నాకిచ్చిన గౌరవం, బెస్ట్ డైరెక్టర్ గౌరవం ఈజ్ చాలా కృతజ్ఞతలు. ఇట్స్ సచ్ ఎ ప్రివిలెజ్, సచ్ ఎ బూస్ట్ ఎంటైర్ టీమ్‌కి. ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ మనల్ని గుర్తించడం అనేది ఆహ్, ఎప్పుడన్నా దట్ ఈస్ మోర్ స్పెషల్. ఎంత వరల్డ్ రికగ్నిషన్స్ ఏదొచ్చినా మన తెలంగాణ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ 'గద్దర్' అవార్డ్స్, ఆ గొప్ప మనిషి పేరు మీద ఈ అవార్డ్స్ మళ్ళీ స్టార్ట్ చేయడం ఈజ్ సచ్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ బై అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో ఈ ఒక్క ఇయరే కాకుండా గత ఎన్ని సంవత్సరాలుగా వచ్చిన సినిమాలని కూడా గుర్తించి వాళ్ళకి కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేది ఈజ్ సచ్ ఎ గ్రేట్ మూవ్. ఇట్స్ సచ్ ఎ గ్రేట్ ఎఫర్ట్ బై ద గవర్నమెంట్ బికాజ్ ఫిల్మ్ మేకర్స్కి మోర్ దెన్ బాక్స్ ఆఫీస్ అదంతా కాకుండా I think it is the ప్రోత్సాహం and the recognition from the government and from the industry that really matters. So I think అలానే మా 2018లో వచ్చిన మా మహానటికి ఒక గుర్తింపు అండ్ బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ఇవ్వడం అనేది ఇట్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా ఎంటైర్ టీమ్‌కి ఒక బూస్ట్, ఒక ఎనర్జీ ఇస్తుంది. అండ్ ఆర్టిస్ట్‌లకి, కళాకారులకి ఒక బూస్ట్ ఇవ్వడం అనేది ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్ దట్ ద గవర్నమెంట్ కెన్ డూ. బికాజ్ ఈ టైమ్ అండ్ ఏజ్‌లో మన మానసిక అండ్ ఇంటలెక్చువల్ గ్రోత్ అనేది ఓన్లీ ఆర్ట్ ద్వారా వస్తుంది. అండ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు ద తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ.